నమస్తే. ఖమ్మం పట్టణంలో మనం చెప్పినట్టుగానే అడుగు పెట్టాం. అరెస్ట్ తర్వాత అదే పోలీస్ స్టేషన్లో మనం చెప్పడం జరిగింది. మళ్ళీ ఖమ్మంకి వెళ్తాం, బాధితులతో మాట్లాడతాం, ఆ ల్యాండ్లోకి వెళ్తామని చెప్పినాం. మనం ఫస్ట్ ఎక్కడైతే బాధితులు దాదాపుగా 1000 మందికి పైన బాధితులు వాళ్ళ ఇండ్లు కూలగొట్టారో ఆ బాధితులందరినీ కలవడానికి, వాళ్ళ యొక్క సమస్యను మీకు చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. నాతో పాటు ఇంకా పృథ్వీరాజ్ గారు, శ్రీనివాస్ గారు, ఇంకా చాలామంది రావడం జరిగింది ఇక్కడికి. సో ఇక్కడ ఒక ప్రజలని మాయ చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నది. రెవెన్యూ అధికారులు వచ్చి ఒక పెద్ద షీట్ పట్టుకొచ్చి, ఒక 1000 మందితో కూడిన లిస్టు పట్టుకొచ్చి, మీ పేరు ఇందులో ఉందా లేదా అని వాళ్ళని అడిగి టిక్కు పెట్టుకొని మీకు ఇస్తాము అని ఏదో చెప్పి ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం జరుగుతున్నది. తుమ్మల నాగేశ్వరరావు దౌర్జన్యం నశించాలి, డౌన్ డౌన్ తుమ్మల అన్న స్లోగన్స్ ఇక్కడ వినిపిస్తున్నాయి. ఇక్కడ విషయం ఏంటంటే పార్టీల వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు కానీ కూలగొట్టిన రోజు కనీస ప్రయత్నం కూడా ఏ పార్టీ చేయలే. బీజేపీ ఉంది, కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి, బీఆర్ఎస్ ఉంది, ఎంఎల్ పార్టీస్ ఉన్నాయి. ఏ ఒక్క నాయకుడు కూడా వీళ్ళ పక్షాన నిలబడలే. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు. అన్ని పార్టీలతో అట్లే ఉంది. సో ఇక్కడ ప్రజల్ని ఈ మధ్యాహ్నంలోగా ఇక్కడి నుంచి పంపించాలా. నా వెనకాల కూడా ఒక 3-4 పోలీసులను పెట్టారు. అడిగితే ఏంది నా వెనకాల తిరుగుతున్నారంటే, సార్ చెప్పిండు మీకు ఎవరైనా మీ మీద దాడి చేసే అవకాశం ఉండొచ్చు, అందుకే మీ దగ్గరికి వచ్చినామని చెప్తున్నారు. ఎక్కడ పోవాలి వీళ్ళంతా? ఎక్కడ పోవాలంటే మధ్యాహ్నంలోగా ఎవరి ఊర్లలోకి వాళ్ళు పోవాలి. మరి వాళ్ళ బతుకు తెరవ ఎట్లా, వాళ్ళ ఉపాధి ఎట్లా? పిల్లల ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, మార్చ్ ఏప్రిల్లో ఉన్నాం కదా. ఎంత దారుణం చూడండి. 3 మంత్రులు ఖమ్మం ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. 3 మంత్రులు వీళ్ళ ఉసురు పోసుకుంటున్నారు. వీళ్ళ పిల్లల శాపాలు తగులుతాయి మీకు, మీ తరతరాలకి, మీ వంశానికి. ఎంత అన్యాయం అండి ఇది. చూడండి ఒకసారి, మీకు ఇల్లు వస్తుందని అంటే పాపం అమాయకమైన జనం అక్కడ కూర్చొని ఎండలో ఆయన ఎవరో రెవెన్యూ ఒక అధికారి, ఆయన ఒక ఆర్డీఓ కాదు, ఎంఆర్ఓ కాదు, ఆ కింద ఉన్న ఏదో ఒక అధికారి వచ్చి టిక్కులు పెడుతుంటే వాళ్ళు అక్కడ నిలబడి ఇక మా పేరు ఉందా మా పేరు లేదా అని చూస్తున్నారు. నా ముందు ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఈయన మాట్లాడింది మొన్నటిదాకా వైరల్ అయింది. ఏం పేరే మీ పేరు? నా పేరు సయ్యద్ హకీం, చంద్రగుండ మండలం తిప్పనపల్లి. ఏం జరుగుతుంది ఇక్కడ? మీకు ఇందిరం మిల్లు ఇస్తామని ఏదో అంటున్నారట, మీరు కూడా అన్నే కూర్చున్నట్టు. అసలు కష్టపడ్డది మేము, లబ్ధిదారులు. మాకు కావాల భూమి, అది పేదల సంఘం, పేదలది అది. ఇక్కడ జరిగేది ఇష్యూ ఏంటంటే మ్యాటర్లు మొత్తం డివైడ్ చేస్తున్నారు. ప్లస్ పాయింట్ ఏంటంటే అసలు వాళ్ళు బయటికి రావటం లేదు. ఏంటంటే వాళ్ళు వస్తున్నారు, ఏదో మీకు చేస్తాము, మీకు ఏదో రాస్తాము, మీరు వెళ్ళిపోండి, మీరు ఇళ్ళకి మీరు వెళ్ళిపోండి. ఇప్పుడు కట్టిస్తే ఇల్లు ఉన్న ప్లేస్ లో కట్టియాలి కదా. లేదంట, వాళ్ళు ఎంచర్లు తీసి ఎక్కడ భూములు ఉన్నాయో ఎంక్వైరీ చేసి సర్వే చేసి తీసి మీకు కట్టిస్తామంటున్నారు. కానీ మాకు నమ్మకం లేదండి. మేము కష్టం పడ్డది అక్కడ 650 మంది అక్కడ మేము కష్టపడ్డది. ఆ భూమిని నిలబెట్టింది మేము. ఖమ్మం రూరల్ మండలం మొత్తం వచ్చి మేము కూడా ఉన్నాం అని మొత్తం రాపిస్తున్నారు. ఇది ఎక్కడి వరకు న్యాయం? ఇది మాది ఇన్క్వైరీలు తీయండి. మా పేర్ల మీద కొంత భూమి లేదు, ఏ హయాంలో కూడా మాకు ఒక ఇల్లు లేదు. మేము గవర్నమెంట్ లబ్ధిదారులం కాదు, ఇప్పుడు కూడా లేదు. మేము ₹1 కూడా తినలేదు ఇప్పుడు దాకా కూడా. మాకు ఎటువంటి పేరు లేదు గవర్నమెంట్లో. మాకు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఎవరు చేసిన మోసం ఇదంతా? ఇది మొత్తం ప్రభుత్వాలండి. ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఈడు పేదోడు అని ఇట్లా ఏలు పెట్టి చూపించి వాడికి దగ్గర తీసి గవర్నమెంట్ తరఫున ఇస్తున్నాం మేము, మీరు ఇది లబ్ధి పొందండి, ఇది మా తరఫున ఇస్తున్నాం అని ఒక్కడైనా పేరు పెట్టి ఇచ్చిన కనుక్కోండి. లేదండి, మొత్తం బినామీలు నడుస్తున్నాయి ఇక్కడ. ఏంటంటే ఉన్నోడే అధికారం అయిపోతుంది, ఉన్నోడే దోసుకుంటాడు. 3 మంత్రులు ఉన్నారు మీ జిల్లాకు. లేదండి, రావట్లేదు బయటికి. వాళ్ళు రావట్లేదు బయటకు వచ్చి. సరే సార్ బాబు, మీకు జరిగింది ఏంది? మీరు పేదోళ్ళు, మీరు మాకు ఓటేశారు, మేము గెలిచినాం, మీకు జరిగింది ఏమైంది, మీకు మీ బాధలు ఏంటి అని ఇప్పుడు దాకా కూడా ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే కానీ పెయిడ్ ఆర్టిస్టులు అంటారు ఇంకా పైన ఎవరు మమ్మల్ని ఎందుకంటే మేము పేదోళ్ళం అండి, రమ్మనండి బయటకు వచ్చి మమ్మల్ని అడగమనండి, మేము మాట్లాడతాం. మేము 650 మంది అక్కడ మేము కష్టపడి నిలబెట్టిన భూదాన భూమి. మనం లబ్ధిదారులుగా మనకు రావాల భూమి. అది మీరు ఎక్కడో తీసుకొచ్చి 1000 మందికి తీసుకొచ్చి మేము అందరికి ఇస్తామని చెప్పి రాస్తే అది ఫేక్ అండి. ప్రభుత్వం ఏమంటుంది, కలెక్టర్ ఏమంటుండు? 250 కోట్ల భూమి మేము కాపాడినామంటుండు. కాపాడినామంటే మీరు కబ్జాదారులు అన్నట్టు వాళ్ళ ఉద్దేశం. మీరు వాళ్ళు కబ్జాదారులు, మేము కాదు.
మేము పేదోళ్ళం కదండి, మాకు కావాలంటున్నాం. మాకు కుంట భూమి ఏమంటున్నాం, ఏమంటున్నాం మేము 100 గజాల భూమి మాకు గూడు చూపియండి. మీరు ఖాళీలు కట్టొద్దు, మీరు ఏం చేయొద్దు, మాకు 100 గజాలు చూపియండి. దాంట్లో మేము చుట్టూ పరదా వేసుకొని ఉంటాము. మా మీద మీకు బుద్ధి పుట్టినప్పుడు, మా మీద పాపం జాలి కలిగినప్పుడు మాకు ఇవ్వండి. సంతోష పథకాలు ఏమేమి వస్తాయి, రోడ్లు వస్తాయా, కాలనీలు వస్తాయా, అప్పుడు ఇవ్వండి. మీకు ఇప్పుడు ఏమని చెప్పట్లేదుగా మేము. మమ్మల్ని ఎందుకు ఇట్లా ఏడిపిస్తున్నారు? ఏటికి 3 రోజులు సరిగా అన్నం లేక, నీళ్లు లేక ఎంత బాధపడుతుంది ఒక్కొక్క దోమ ఈ లావు. వద్దు, ఇదంతా వద్దు. ఒక్కరోజు మా పక్కన పడుకొని పోమనండి, 3 మంత్రులకి ఒక రాత్రి మా ఏమంటే ఉండిపోమనండి. వద్దు, మా బాధలు అన్ని అర్థమైతే వాళ్ళకి. ఒక్క నైటు మా ఎమ్మటి నా ఇల్లు కూలిపోయింది. నేను బాజాబ్గా గుండె మీద చేసుకుని ఇట్లా నిల్చుంటే నా పేరు రామేయండి. అంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే మీకు మధ్యలో గొడవలు పెట్టడానికి రెడీ అయ్యారు. అంతే అంతే, చిచ్చులు పెట్టడం తప్ప ఏరే న్యాయం జరగటం లేదు. సో మీరు ఆ ప్లేస్ ని మేము ఫెన్సింగ్ వేస్తామని వాళ్ళు అంటున్నారు. 31 ఎకరాలకు 31 ఎకరాల 7 గుంటల భూదాన భూమి మేము ఫెన్సింగ్ వేస్తాం, గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటుంది, మీ అందరికి వేరే దగ్గర వాళ్ళ ఊర్లలో కట్టిస్తాం అంటున్నారు. మీరు దానికి సిద్ధంగా ఉన్నారా? మేము మా భూమి మాకే కావాలంటున్నాం సార్. మీరు సిద్ధంగా లేదు మరి ఆయన ఎందుకు కూర్చోబెట్టిరు? ఇంకా మరి వాళ్ళే వస్తారు, వాళ్ళే రాసుకుంటారు, వాళ్ళే ఇది చేస్తారు. మీరు అక్కడ కొట్టి ఇంకోటి చేయాలా? ఇక్కడ చూస్తే ఏముంది, చూస్తే ఏం లేదు కదా సార్. మా సొంత ఊర్లలోకి పోతే మేము ఇక్కడ నుంచి బయటికి పోతే ఆస్తులు లోడు తీసుకున్నామని సార్. మాకు ఇక్కడే న్యాయం జరగాల. మేము సొంత ఊర్లోకి పోము, మా ఇల్లులు ఇక్కడే ఉన్నాయి. మాకు ఏది లేదు. మేము 15 సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చినాం, ఇల్లుని ఇక్కడ కట్టినాం. మాకు ఇక్కడే న్యాయం చేయాలా. మా సొంత ఊర్లో పోమని చెప్పి మా బదులు వేరే వాళ్ళని పెడతాం ఈ గవర్నమెంట్. మాకు ఇక్కడే కావాలా కాదు సార్. ఇప్పుడు రాజకీయ నాయకులు సొంత ఊర్లో సంపాదించిన ఆస్తులు ఇక్కడ లేవా? ఎన్ని ఆస్తులు ఉన్నాయి హైదరాబాద్ లేవా? ఇక్కడ ఎకరాలు లేవా? సొంత ఊర్లో పోండి, మీకు అక్కడ ఉంటే మేము ఇవ్వమంటున్నారు. మేము ఇక్కడే ఉంటాం, మా ఇంట్లోనే మేము ఉంటాం, మీరు ఇక్కడికి రావాలా? సో ఒక్క నిమిషం ఒక విషయం చెప్తా. ఇది పట్టుకో. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే, కలెక్టర్ ఏమంటుండు, 31 ఎకరాల 7 గుంటల భూమి భూదాన్ ల్యాండ్ ఉంది, దాన్ని మేము ఫెన్సింగ్ వేయబోతున్నాం, గవర్నమెంట్ తీసుకోబోతుంది. వీళ్ళంతా కబ్జాదారులు. ఓ మంత్రి అంటాడు పేడ్ ఆర్టిస్టులు అంటాడు, ఇంకో మంత్రి ఏమో అసలు వీళ్ళకి భూములు ఇందిరా మిన్లు ఇస్తామని ఇంకోడు డ్రామాలు చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి సైలెంట్గా ఉన్నాడు. నేనేమంటున్నానంటే, ఈ మొత్తం భూమి ఎంత భూదాన్ ల్యాండ్ 62 ఎకరాలని ఎంఆర్ఓ కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి, రెవెన్యూ రికార్డ్స్ ఉన్నాయి. 1954 పహానీస్లో చాలా క్లియర్గా 62 ఎకరాల భూదాన్ భూమి అని చాలా క్లియర్గా ఉన్నది. ఇంకా మేము ఇప్పుడు ఆన్లైన్లో మేము చూసినా కూడా వీళ్ళంతా ఎవరండి పట్టుకో ఒకసారి. వీళ్ళంతా మీరు ఆన్లైన్లో భూభారతి ఇది. ఇప్పుడు ఈ భూభారతి ఎవరు తయారు చేసిరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డే కదా, రెవెన్యూ మంత్రి కదా ఈ భూభారతికి. మీరు ఒక్కసారి ఆగే బాబు, ఇది ఒకవేళ భూదాన్ భూమి కాదు అని అయితే మీరు ఒకసారి చూడండి. ఖమ్మం అర్బన్లో సర్వే నెంబర్ 147/E ఒక ఎకరం గుంట ఉంది, నాట్ సైన్డ్ భూదాన్ ల్యాండ్ అని ఉంది. మరి వీనికి ఎవరు రాసిచ్చిండు? నంబూరి జానకి రామయ్యకి. ఇది ఫేక్ డాక్యుమెంట్. ఇది ఎంత ఎకరం భూమి? ఇట్లా ఎన్ని ఉన్నాయి? ఓ ఎకరం భూమి ఖాతా నెంబర్ 120 వెంకయ్య ఎవరు నంబూరి జానకి రామయ్య భూదాన్ ల్యాండ్ అని ఉంది. ల్యాండ్ స్టేటస్ భూదాన్ ల్యాండ్ అని ఉంది. వేముల వెలుగుమట్ల విలేజ్ ఖమ్మం అర్బన్ ఖమ్మం 147/E. ఇది కూడా భూదాన్ ల్యాండే కదా. సురోజ నాగమణి ఫాదర్ ఆర్ హస్బెండ్స్ నేమ్ గణేష్ అని ఉంది. ఖాతా నెంబర్ 726 148 సర్వే నెంబర్ 2 ఎకరాల 10 గుంటల భూమి ఉన్నది. నాట్ సైన్ భూదాన్ ల్యాండ్ అని ఉంది. ల్యాండ్ స్టేటస్ ఇది ఎక్కడిది? ఇగో ఇక్కడ రేవంత్ రెడ్డి బొమ్మ ఉంది, ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బొమ్మ ఉంది, మధ్యలో భూభారతి అని రాసింది మీకు క్లియర్గా. మరి ఇది కబ్జానే కదా వీళ్ళ భూమి. ఇప్పుడు ఈ భూదాన్ ల్యాండ్స్ కబ్జా చేసిన దొంగలు వీళ్ళంతా. మరి ఈ డేటా అంతా కలెక్టర్కి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఎందుకు కనపడట్లా?
ఇది చూడండి దుండేటి రామకోటిరెడ్డి సన్ ఆఫ్ అప్పయ్య ఖాతా నెంబర్ 103 నాట్ సైన్ భూదాన్ ల్యాండ్ 148 సర్వే నెంబర్ ఎకరం 10 గుంటలు. ఇది చూడండి ఒక్కసారి. దుండేటి సత్యనారాయణ రెడ్డి ఫాదర్ అప్పిరెడ్డి ఖాతా నెంబర్ 104 ఎకరం 20 గుంటలు నాట్ సైన్డ్ భూదాన్ ల్యాండ్ స్టేటస్ 148 సర్వే నెంబర్. ఇది ఎంత ఎక్కడి నుంచి వచ్చిందండి ఇదంతా? మరి వీళ్ళకి పట్టాలు ఎట్లా మారింది? వీళ్ళ పేర్ల మీదకి భూమి ఏ రకంగా మారింది? 148 149 సర్వే నెంబర్ భూదాన్ ల్యాండ్ స్టేటస్ 5 ఎకరాల భూమి ఇది. దగ్గుల నాగమణి వెంకటేశ్వర్లు ఖాతా నెంబర్ 643 ఇంత 5 ఎకరాలు ఇది. 1 కాదు 2 కాదు. మరి వీళ్ళ మీదకి ఎట్లా మారింది భూమి? వీళ్ళు 5 ఎకరాలు అడుగుతున్నారు, ఎకరం కూడా అడుగుతలేరు, అరెకరం అడుగుతలేరు, 100 గజాల భూమి అడుగుతున్నారు. మీరు ఇక్కడ చూడండి బోనాల అంబా ప్రసాద్ సన్ ఆఫ్ లక్ష్మీనారాయణ 662 ఖాతా నెంబర్ ఎకరం 20 గుంటల భూమి పట్టా చేసుకున్నారు. అగ్రికల్చర్ ల్యాండ్ ఇది. ఎట్లా అగ్రికల్చర్ ల్యాండ్ కిందకి మారింది? ఇన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. మీ భూభారతి లైవ్ కొడితే ఈ రికార్డ్స్ అన్ని బయటకు వస్తాయి. పాటిబండ్ల సీతాకుమారి వెంకట్రావు 148 సర్వే నెంబర్ 20 గుంటలు అంటే అరెకరం భూమి నాట్ సైన్డ్ భూదాన్ ల్యాండ్ స్టేటస్. ఎట్లయింది? భూదాన్ ల్యాండ్ ఏ రకంగా అగ్రికల్చర్ ల్యాండ్స్ కింద మారింది? ఆదిరాజు ఉషారాణి శేషుకుమార్ 629 ఖాతా నెంబర్ 448 సర్వే నెంబర్ 30 గుంటల భూమి నాట్ సైన్డ్ భూదాన్ ల్యాండ్. ఇలా పేర్లు ఎట్లా వచ్చినాయి? మరి దీంట్లో కలెక్టర్ ఫెన్సింగ్ వేయడా? ఇక బోనాల లక్ష్మీనారాయణ నర్సయ్య 148 సర్వే నెంబర్ అగ్రికల్చర్ రైట్ 2 ఎకరాలు. వీళ్ళంతా భూములు ఎక్కించుకున్నారు వీళ్ళు తర్వాత కాలంలో. ఇక బోనాల లక్ష్మీనారాయణ బోనాల ఈయనకు 2 ఎకరాలు ఉంది. ఇక బోనాల లక్ష్మీనారాయణ ఇంకో దగ్గర ఎకరం ఉంది. బోనాల లక్ష్మీనారాయణ ఇంకో దగ్గర 2 ఎకరాలు ఉంది. బోనాల రామకృష్ణ సన్ ఆఫ్ లక్ష్మీనారాయణ 2 ఎకరాలు ఉంది. కొడుకు పేరు అనుకుంటే ఇది. సో ఇట్లా మీరు ఈ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేస్తే ఇన్ని ఎకరాల భూమి రెడ్ల పేర్ల మీద కమ్మల పేర్ల మీద రిజిస్ట్రేషన్ అయి ఉంది. మరి భూమి ఎవరు తీయాలా? అంటే మొత్తం భూదాన్ ల్యాండ్ ఇక్కడ 62 ఎకరాల భూదాన్ ల్యాండ్ ఉంది. వీళ్ళు కేవలం 30 ఎకరాల గురించే మాట్లాడుతున్నారు. ఈ పేదలు గుడిసెలు వేసుకున్న 31 ఎకరాల గురించే మాట్లాడుతున్నారు. మరి మిగతా 30 ఎకరాలు ఏంది? లేపేద్దామన్న కుట్ర లేపేస్తున్నారు. ఇక బోనాల అంబా ప్రసాద్ సన్ ఆఫ్ లక్ష్మీనారాయణ ఇక మొత్తం ఈయనే ఉన్నాడు ఎకరం 20 గుంటలు. ఇంకా భయంకరం ఏంటంటే నాలా కన్వర్షన్ కూడా అయింది కొన్ని భూములకి. అంటే వీళ్ళు ఇండ్లు కట్టుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చినారు భూదాన్ ల్యాండ్స్లో. సర్వే నెంబర్ 147. ఇప్పుడు రెవెన్యూ వాళ్ళు ఏమంటారు? ఆర్డీఓని ట్రాన్స్ఫర్ చేసిరు రాత్రికి రాత్రి డెమాలిషన్ అయిపోయిన రాత్రి ఆర్డీఓని ట్రాన్స్ఫర్ చేసిరు. కలెక్టర్ ఏమంటాడంటే ఈ మొత్తం పట్టా ల్యాండ్ 30 ఎకరాలే భూదాన్ ల్యాండ్ అంటాడు. మరి ఇప్పుడు ఇవన్నీ ఎట్లా నాలా కంప్లీట్ అని ఎట్లా వచ్చింది? ఇది 2 ఎకరాల 30 గుంటలకి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. వ్యవసాయేతర భూమి మరి పేరు పెట్టవచ్చు కదా? వ్యవసాయేతర భూమి అని ఎందుకున్నది? పట్టాదారు పేరు ఉండాలి కదా. ఇక వ్యవసాయేతర భూమి 2 ఎకరాల 6 గుంటలు నాలా కంప్లీట్ అయింది. ఇది కూడా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కింద మారింది. ఇంకా భయంకరమైన రికార్డ్స్ ఉన్నాయి ఇంకా మనం రీసెర్చ్ చేస్తే. ఇక వ్యవసాయేతర భూమి 147 సర్వే నెంబర్ ఇది కూడా భూదాన్ ల్యాండ్ సర్వే నెంబరే. 2 ఎకరాల 3 గుంటల భూమి నాలా కంప్లీట్ అయింది. ఇది కూడా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కింద మారిపోయింది. సో సర్వే నెంబర్ 147/ఊ వ్యవసాయేతర భూమి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కింద మారింది. ఇన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి మన దగ్గర భూదాన్ ల్యాండ్ కింద. ఎప్పుడెప్పుడో చేసుకున్నారు. సో ప్రొహిబిషన్ లిస్ట్ ఇది. ప్రొహిబిషన్ లిస్ట్ లో కేవలం 10 ఎకరాల 20 గుంటలు 149 సర్వే నెంబర్, 10 ఎకరాల 20 గుంటలు 148 సర్వే నెంబర్, 147లో 5 ఎకరాలు మొత్తం 26 ఎకరాలు మాత్రమే ఇప్పుడు ప్రొహిబిషన్ లిస్ట్ లో ఉన్నది. ఈ ప్రొహిబిషన్ లిస్ట్ లో ఉన్న ఈ ల్యాండ్ని మొత్తాన్ని మార్చేసుకొని పట్టాల కిందికి మొత్తం అంతా దోపిడీ చేసిరు. ఈ లెక్క తేలాల్సింది 22 ఎకరాల లెక్క తేలాల. తుమ్మల నాగేశ్వరరావు దమ్ము ధైర్యం ఉంటే 22 ఎకరాల లెక్కను తేల్చాలి, కలెక్టర్ తేల్చాల. ఎంత దారుణంగా ప్రజల్ని మోసం చేసి ప్రజలను అన్యాయం చేసి వీళ్ళు ఇందిరా మిల్లు అనగానే పాపం వాడు ఏదో వస్తే రాసుకుంటా ఉంటే ఆడ కూర్చొని వీళ్ళకి గొడవ పెట్టుకుంటున్నారు పాపం.
నువ్వు ఈ ఊరోని కాదా నేనా నువ్వే ఏ ఊరోడు అయితే నీకేందని ఆయన మీరు ఇప్పుడు వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నారని వీళ్ళు. సో వీళ్ళు గొడవ పెట్టుకుంటున్నారు కానీ వచ్చినోడు మాత్రం అడుగుతలేరు. అమాయకులు పాపం. ఏం దారుణం ఇది, ఏం దారుణం చెప్పండి, ఇది ఎంత అన్యాయం ఇది. ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ పోయిన గవర్నమెంట్ హయాంలో ఆ తర్వాత రిజిస్ట్రేషన్ అయినటువంటి పట్టా ల్యాండ్స్ ఇవన్నీ మరి ఏం సమాధానం చెప్తారు? ఇలా వీళ్ళు ఉన్న వాళ్ళంతా ఎవరు ఎస్సీ ఎస్టీ బీసీ లేరు, ఇలా మొత్తం కమ్మోళ్ళు రెడ్లే ఉన్నారు. సో ఈ లెక్క తేలాలి. ఇది మనం అడగాలి. 62 ఎకరాల భూమి ఎటుపోయింది అన్నది మనం అడగాల. ఎందుకు భూదాన్ ల్యాండ్ 31 ఎకరాలనే చెప్తున్నారని అడగాల. 1954 పహానీస్ వెరిఫై చేయాలా. 62 ఎకరాల భూమి అని భూదాన్ ల్యాండ్ చాలా క్లియర్గా చెప్తున్నాయి. భూదాన్ యజ్ఞ బోర్డు ఇచ్చిన ప్రొసీడింగ్స్ ఉన్నాయి వీళ్ళకి. మరి భూదాన్ యజ్ఞ బోర్డు ఎవరైతే ప్రొసీడింగ్స్ ఇచ్చిన వాళ్ళు జైలు వేయండి, వీళ్ళకి ప్రొసీడింగ్స్ ఇచ్చిన వాళ్ళని. ఏం ఘోరం ఇది. సార్ మేమైతే ఈ నుంచి అయితే ఆగండి, మేము ఈ నుంచి అయితే మా కాలనీ నుంచి మా ఇంట్ల కాడ నుంచి మేము బయటికి వెళ్ళాం. మాకు న్యాయంగా మా ఇంటికాడ మేము కట్టుకున్న ఇంటికాడ మాకు న్యాయం చేయండి. మా సొంత ఊర్లోకి మేము వెళ్ళాం. ఇగో ప్రొసీడింగ్ ఆర్డర్లు ప్రొసీడింగ్ కాపీ అన్న మా నాన్నగారి పేరు. మేము 2014 నుంచి కూడా మేము అదే గుట్ట మీద ఉన్నాం. మేము ఏకదాటిగా ఇన్ని సంవత్సరాలు కరెంటు వాటర్ నీరు ఏమీ లేకపోయినా గవర్నమెంట్ ఏమి ఇవ్వకపోయినా కూడా ఈ ప్రొసీడింగ్ ఫార్మ్స్ పెట్టుకొని గవర్నమెంట్ మాకేదో చేస్తుందని మేము ఉన్నామన్నా. మాకు ప్రొసీడింగ్ మాకు న్యాయం జరగాలి. మమ్మల్ని గవర్నమెంట్ దయచేసి మాకు న్యాయం చేయాలి. రాష్ట్రం మొత్తం కదిలింది సార్. ఇక్కడున్న పేదవాళ్ళు 2014 నుంచి అంతకు ముందుగా ఉన్నాము. మాకు 2014 నుంచి ఈ ప్రొసీడింగ్స్ వచ్చినాయి సార్. మాకు మేము మొత్తం జంగల్ సార్, మేము నరుక్కున్నాం. అది ఫస్ట్ ఎవరైతే ఆర్ఎస్ఎస్ ఎంఎల్ పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ అడవిని నరుక్కొని మనిషికి 100 గజాలు వస్తుంది అని చెప్పేసి మమ్మల్ని తీసుకొచ్చి నరికిచ్చి శుభ్రం చేసినాక మంచి ఎండలల్లా మనిషికి 100 గజాలు సర్వే చేసి రాళ్ళు బాతుకొని అప్పటి నుంచి 2015-16 నుంచి తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు మమ్మల్ని అక్కడ నుంచి గుండాలను పెట్టి బోన్సర్లను పెట్టి గెలుగుతూనే ఉన్నారు. అప్పటి నుంచి ఎదుర్కొంటా మొన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయేదనక మేము అట్లనే ఉన్నాం. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి కాంగ్రెస్ని గెలిపించుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇవాళ ఎటువంటి ఎలక్షన్లు లేవని మాలాంటి ప్రజల్ని అక్కడ నిర్దాక్షిణ్యంగా ఒక్కొక్కళ్ళు అప్పులు చేసుకొని సార్ ఇప్పుడు ఊళ్ళలోకి పోమంటే ఎట్లా పోతాం సార్? అక్కడున్న 2 కుంటలు అమ్ముకొని అక్కడున్న 1 ఎకరం 1/2 ఎకరం భూములు ఉన్న మేము పోతాం. మాకు 3 ఎకరాల భూమి ఇవ్వనండి. ఇక్కడ కట్టుకున్నాం సార్. మేము పోవడానికి రెడీగా ఉన్నాం. 3 ఎకరాల భూమి అమ్ముకొని వచ్చి ఇల్లు కట్టుకున్నాం సార్. అట్లాంటి సమయంలో ఎట్లా బతకగలుగుతాం సార్? మొత్తం సంటి పిల్లలతో నిన్న ఒక పాపకి స్పీడ్స్ వచ్చి పడిపోయింది సార్. మొన్న ఆ ఎండకి అక్కడ ఎటువంటి నీడ లేకుండా చేసేసారు. ఘోరమైన పొజిషన్ లో ఉన్నాం సార్ మేము. తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 ఛానల్ గా మీరు ఎదుగుతున్నారు అన్న. తెలంగాణ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఒక ఎదిరించి నిగ్గదీసే మనగాని ఒక రఘు ఇక్కడ అడగండి. నువ్వు లేకపోతే ఈ హైలైట్ కాదు. ఎవరు కేటీఆర్ కూడా రాడు. మీరున్నారు కాబట్టి నీలో నేను 2వ తీర్మార్ మల్లని చూస్తానా. మీరు ఇలానే మా పేదల పక్షాన ఉండాలి, నిలబడాలి. సో సిచ్యువేషన్ ఇక్కడ చూడండి ఒక్కసారి పరిస్థితి చూడండి. ఇక్కడ వీళ్ళు అధికారులు వచ్చి వీళ్ళ పేర్లు రాసుకొని ప్రయత్నం ఏదో చేస్తున్నారు. ఇదంతా కూడా బోగస్ ఫెయిల్యూర్ కాన్సెప్ట్ ఇదంతా. ఇప్పుడు ఏ అప్లికేషన్ లేకుండా ఏ అప్లికేషన్ పెట్టకుండా వాళ్ళు ఇక్కడికి వచ్చి టిక్కులు పెట్టుకుని వీళ్ళకట ఇందిరమ్మ ఇల్లు ఇస్తారట. ఇది నమ్మే విషయమేనా? ఒక్కసారి ఆలోచించండి. పాపం ప్రజలు, అమాయక ప్రజలు వెయిట్ చేస్తున్నారు మాకేమైనా ఇల్లు వస్తుందేమో అని. ఒకసారి ఈ పరిస్థితి చూడండి.
వచ్చిందో రాలేదో ఇల్లు ఉన్న మగాళ్ళు ఏముండయి. ఇయ్యరట, మీ ఊర్లో అక్కడ ఇస్తారు. రాపించుకున్నాం. అక్కడ రాపించుకున్నాం. లేవు. మా ఇల్లు కూలగొట్టిన వాళ్ళ పేర్లు ఎవ్వరి లేవు. అందరూ బయట వాళ్ళే. ఆడ ఎవ్వరి మా ఎవ్వరి పేర్లు లేవు. ఇల్లు కూలగొట్టినవి. మా ఇల్లు కట్టుకున్నా లేవు. ఇల్లు కట్టుకున్నా మా పేర్లు లేవు. మరి మేమేమన్నా అడగాలి? మేము మా అమ్మలు పండుగ చేస్తున్నట్టే పోయినాం. ఆదివారం పోయినాం, సోమవారం ఉన్నాం, మంగళవారం వరకు మా ఇల్లు కూడా కట్టినాం. వేసుకుంటా మతుకుంటూ వచ్చినాం. కరెంటు బిల్లు కట్టినాము, గుడిసెలు వేసుకున్నాము. నా లేవు పేర్లు ఎట్లా ఉంటాయి చెప్పండి. ఇక చూడండి, ఇక చూడు, నీళ్ళ బిల్లు కట్టినాం, కరెంటు బిల్లు కట్టినాం, ఏది వైరు కావాలని వైరు తెచ్చినాం. మాకు రాలేదు, వాళ్ళకి ఎట్లా వస్తాయి? స్తంభానికి, కరెంటు వైరుకి, నీళ్ళకి, నీళ్లు కొనుక్కున్నాం, నీళ్ళకి ప్రతి దానికి డబ్బులు కట్టించుకున్నారు. ఇలా మాకు ఇల్లు లేవంటే మేము వెళ్ళిపోవాలి. చెక్ చేసిర్రా అమ్మా? చెక్ చేసిరా? మీ పేరు లేదన్నారా? ఏమన్నారు? మా పేర్లు లేవు, మా పేర్లు రావట్లేదు. ఇక్కడ ఈ బాధితులు అందరూ ఎవరెవరు ఉన్నారంటే అక్కడ మెయింటైన్ చేసిన కమిటీ సభ్యులు అందరూ కూడా వాళ్ళు వస్తే తప్ప నిజమైన పేర్లు బయటికి రావు. లేకపోతే మాత్రం ఇప్పుడు అందుబాటులో ఉన్న వాళ్ళు కూడా నేనేమంటున్నా అంటే ఆ పేర్లు చదివినా ఉపయోగం లేదు దాని వల్ల. లేదు, అంతా ఉత్తదే అది. లేదన్నా, మిమ్మల్ని వాళ్ళని విడదీస్తున్నారు ఫస్ట్. వాస్తవమే. కాకపోతే అక్కడ కమిటీ మెయింటైన్ చేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాడ తీస్తుంది. వాళ్ళు మనల్ని తిడతాడుతున్నారు జనం. నడవని నడవని ఏం చేస్తాడో చూద్దాం లాస్ట్. వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు? వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు? సో ఇది పరిస్థితి. ప్రజలు ఎంత దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నారో అర్థం చేసుకోండి. 3 మంత్రులు ఉన్నారు ఖమ్మం జిల్లాకి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, భట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ నలుగురు చేసిన అరాచకమే ఇది. ఒక 30 ఎకరాల మీద పడ్డారంటే మీరు, 62 ఎకరాల్లో 30 ఎకరాల్లో ఉన్న ఇండ్ల మీద పడ్డారు మీరు. అంటే మీ ఇండ్లను అడిగిరా ఎవరన్నా? మీ పిల్లల లేకపోతే మీ ఆస్తులు అడిగిరా వీళ్ళేమన్నా? మీ పదవులు అడిగిరా వీళ్ళేమన్నా? ఎంత అన్యాయం చెప్పండి, ఎంత ఘోరం ఇది అసలు. 4 రోజుల నుంచి వీళ్ళు అంబేద్కర్ భవన్లో ఉంటున్నారు. ఇలా పార్టీ నాయకులు కూడా ఇవాళ వచ్చినారు. అంతా కూలగొట్టిన రోజు వచ్చి ఉంటే ఈ సిచ్యువేషన్ వచ్చి ఉండేది కాదు. మనం ఆ రోజే రావడానికి ప్రయత్నం చేసినా మధ్యలో అరెస్ట్ చేసిరు మనం. ఇప్పటికి కూడా నా చుట్టూ దాదాపుగా 10-20 మంది పోలీసులు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరినీ మధ్యాహ్నంలోగా ఖాళీ చేయాలి ఏదో ఒకటి చెప్పి. పేర్లు చదివిన వాళ్ళంతా వెళ్ళిపోండి, మీకు అందరికి ఇండ్లు వస్తాయని చెప్తారు. ఎవడు దానికి సంతకాలా లేకపోతే దానికైనా బాండ్ పేపరా? వీడు రాసి ఇచ్చింది ఏమన్నా? టిక్ పెట్టుకుంటున్నాడు, చలో మీకు వచ్చింది అంటున్నాడు. అది కూడా వస్తుందని చెప్తలేడు. వాళ్ళు వచ్చి అప్లికేషన్ చూసి మీకు అర్హత ఉంటే అప్పుడు మీకు వస్తుంది. ఎక్కడ వస్తుంది? వాళ్ళ ఊర్లలో వస్తుందట. మరి వాళ్ళ ఉపాధి ఎక్కడ ఉన్నది? ఇక్కడ ఉన్నది. అసలు ఎవరి ఇల్లు కూలగొట్టిరో వాళ్ళకి ఇస్తే అయిపోతుంది కదా. అయినా మీరు బయట ఇవ్వడం ఏంది? ఏ ప్లేస్ని అయితే కూలగొట్టారో అదే 100 గజాల్లో మీరు ఇల్లు కట్టివచ్చు కదా. అది భూదాన్ ల్యాండే కదా, పట్టా ల్యాండ్ కాదు కదా. సో ఈ ప్రశ్నలకు సమాధానం లేదు వాళ్ళ దగ్గర. బిడ్డ చిన్నపిల్ల ఉయ్యాలతో సహా అన్ని అందులో వేసి కూలగొట్టిర్రన్న. సామాన్లు అవన్నీ కొద్దిగా తీసుకున్నాను నేను. ఆ పిల్లని ఆడ ఉండి సామాన్లు వేసుకొని రాలేక కిరాయికి అడిగిపోయినా. ఇప్పుడు నిన్న మొన్న తిరుగుతా ఉన్నాను నేను. చిన్నపిల్ల తెల్లన్న ఉయ్యాల దోమ తెరలు అవన్నీ కట్టిన. అది కరెంటు లేక అవన్నీ అందులో వేసి కూలగొట్టారన్న. 3 గదులు పెట్టి 3 గదులు కట్టుకున్నామన్న. తాడు బ్యాంకులో పెట్టి బజాజ్ ఫైనాన్స్ లో తెచ్చి కట్టినామన్న ఇండ్లు. అవన్నీ వేసి కూలగొట్టారు. ఇప్పటికి ఆ వడ్డీ నెల 8,000 బజాజ్ ఫైనాన్స్ కడతాం అన్నది. అప్పులేదు ఇరలేదు ఇల్లు కూలగొట్టారు. సో ఎంత ఘోరం చూడండి. ఇంకా చాలా మంది ప్రజలతో మాట్లాడించాల్సింది, మాట్లాడిద్దాం. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలివేలు.